ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీవుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖి నామ సంవత్సరం అనలే దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. దుర్ముఖి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేది చెబుతున్నాను. ఈ వృషభ రాశి కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు, వీటన్నిటినీ కలిపి వృషభ రాశి కిందకి వస్తుంది. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ దుర్ముఖి నామ సంవత్సరములో ఆదాయము 11, వ్యయము 14. ఆదాయం 11, వ్యయం 14. రాజపూజ్యము 4, అవమానము 7. రాజపూజ్యం 4, అవమానము 7 ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం. ఈ దుర్ముఖి నామ సంవత్సరములో ఈ రాశి వారికి 2016 ఆగస్టు 11 వరకు గురుడు 4వ ఇంట రజితమూర్తి, తదుపరి సంవత్సరమంతయు 5వ ఇంట తామ్రమూర్తిగా, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 7వ ఇంట తామ్రమూర్తిగా ఉంటాడు. తదుపరి సంవత్సరమంతయు 8వ ఇంట లోహమూర్తి. ఈ రాశివారికి స్థానచలనముచే సుఖలోపము ఉంటుంది. మాతృవర్గం వారితో కొద్దిగా విరోధం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి గృహ నిర్మాణ యోగములు అవకాశములు కనబడుతున్నాయి. తను ఉండేటువంటి ఇంటిలో కొద్దిగా మార్పులు జరుగుతాయి. నూతనముగా గృహ నిర్మాణమునకు స్థలము, భూ గృహాది స్థిరాస్తులను సంపాదించడం జరుగుతుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. కుటుంబానికి అంతటికీ కూడా వీరు వెన్నెముక నిలబడటం ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత వృషభ రాశి వారికి. ఆగస్టు తదుపరి సంవత్సరాంతం వరకు గురుబలముచే కార్యసిద్ధి అవుతుంది. పుత్రమూలకంగా సుఖం ఉంటుంది. కుటుంబంలో సంతానము కలిసి వస్తుంది. సంతాన మూలకంగా అభివృద్ధి ఉంటుంది. పిల్లలు విద్యా విషయాల్లో ముందంజ వేయడం ఉంటుంది.
సంవత్సర ప్రారంభంలో బుద్ధి చాంచల్యత, ధనలాభాల వలన కలిగేటువంటి సుఖాలు, సంతోషాలు కలిగి స్వజనులు, బంధుమిత్రులతో గౌరవముగా ఉంటారు. తమ పనులన్నింటినీ కూడా చాకచక్యంతో నిర్వర్తిస్తుంటారు. ఇతరులకు కూడా సహాయపడుతుంటారు. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణము, మనస్సుకు సుఖము, ఆహ్లాదము, ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు. ఇష్టభోజనము, కార్యసిద్ధి కలుగుట, శని ప్రభావం వలన అష్టమ సంచారము చే స్థానచలనము ఉండేటువంటి యోగాలు కూడా కనబడుతున్నాయి. స్థానచలనము అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులతో అకారణంగా కొన్ని విరోధాలు ఉన్నప్పటికీ గురుబల ప్రభావము చే వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటారు. గురుబల ప్రభావం వల్ల అవరోధాలన్నింటినీ కూడా అధిగమించి నిలదొక్కుకోగలుగుతారు. ఆరోగ్యము క్రమేపీ బాగుంటుంది, అభివృద్ధి అవుతుంది. వృత్తి సంబంధమైనటువంటి కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఆందోళన తద్వారా స్థానచలనంపై అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి సమయంలో ధనం చేతికి అందడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దేశాంతరమైనటువంటి ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ద్రవ్య నష్టాలు జరుగుతుంటాయి. భార్యామూలక ధన వ్యయము, అనారోగ్యము, వ్యవహారకపరమైనటువంటి చీకాకులు, కష్టనష్టములు సంప్రాప్తిస్తుంటాయి. ఈ వృషభరాశి వారు వృధా వ్యయాన్ని తగ్గించుకోవడం మంచిది. గృహ వాతావరణము సంవత్సర పూర్వార్ధము కన్నా కూడా ఉత్తరార్ధంలో చాలా బాగుంటుంది. క్రమేపీ కుటుంబ సభ్యుల ఆలోచనలతో మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ వృత్తుల వారికి వ్యవసాయపరమైనటువంటి కృషికి తగినటువంటి ఫలితాలు కలుగుతాయి. రెండవ పంట బాగా వృద్ధి అవుతుంది, అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో విద్యార్థులు బాగా శ్రమించి ఉత్తీర్ణత పొందుతారు. రాజకీయ నాయకులు ఇతర పార్టీల నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, ఎదురవుతాయి. లాయర్లకు, వైద్యులకు, ఉపాధ్యాయులకు కొద్దిపాటి లాభము. ఏ రంగము వారికైనా సరే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6గా చెప్పబడుతుంది. 3, 4, 5, 8 తేదీలు ఈ సంఖ్యలు బుధ, శుక్ర, శనివారములు కలిసిన యోగప్రదముగా ఉంటుంది. సంవత్సరమంతయు ప్రతిదినము శివదర్శనము చేయుట, శివ అష్టోత్తర పూజ, దుర్గాష్టోత్తర పారాయణలు చేసినట్లయితే మేలు జరుగుతుంది. ఏప్రిల్ నెల నుండి గృహమునకు మంగళకరముకు వాతావరణము, కళ్యాణాది శుభప్రదమైనటువంటి శుభ సూచన, ద్రవ్యలాభములు, ద్వితీయార్థంలో ధనవ్యయము, విపత్తులు, భార్య ఆరోగ్యం అంతంత మాత్రముగా ఉండుట, సౌఖ్యములు కలుగును. సంగీత సంబంధమైనటువంటి విద్యలు నేర్చుకునే వారికి మంచి నైపుణ్యం కలుగుతుంది. మే నెలలో ధనవ్యయము, బంధువుల యొక్క అనారోగ్యము, ఉద్యోగులకు కొంత ఇది కష్టకాలముగా ఉంటుంది. పై అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. తనకు తగిన ప్రోత్సాహకరమగు పనిని అప్పగించకపోవుట, చిన్న చూపు చూడుట మొదలైనటువంటి లక్షణాలు ఉంటాయి. జూన్ నెలలో పై అధికారులతోటి ఇబ్బందులు, ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గృహమున ప్రోత్సాహకరంగా లేకపోవుట, జన్మరాశి యందు సంచారముచే కోపము, స్వల్ప అనారోగ్యము, అలసత్వము ఉంటుంటాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఆదిత్య హృదయము పారాయణ చేసినట్లయితే మేలు జరుగుతుంది. జూలై నెలలో తీర్థయాత్రాధికములు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన, ప్రకృతి విరోధములు, అలసట, నాభి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఉష్ణ సంబంధమైనటువంటి బాధలు, అనారోగ్యము ఉంటుంటాయి. అయితే గురుబలం, దైవబలం బాగున్నది. స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. ధనవ్యయం అవుతుంటుంది. అష్టమ రాశి యందు కుజ సంచారము వలన అంత అనుకూలము కాదు.
వీరికి రుణము చేయవలసి వస్తుంది, అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుల బాధలు, శరీర ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండుట, పడుసుండుట ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ దోష పరిహారార్థం ఈశ్వరాభిషేకం చేసుకునుట వీరికి వృషభ రాశి వారికి చెప్పబడుతున్నది. సెప్టెంబర్ నెలలో విద్యా వ్యాసంగాల్లో పాల్గొనడం జరుగుతుంది. సుఖము, సంతోషము, మనోధైర్యము, ఇష్టకార్యసిద్ధి, బహుమతులు గెలుచుకునుట, సాత్వికమైన ఆహారము భుజించుట, ధన సౌఖ్యమును పొందుట జరుగుతుంది. అక్టోబర్ నెలలో వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ, అధిక ప్రయాణాలు, అలసట, ఆలస్య భోజనము, స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి రాకపోవుట, ధన వ్యయము, ఉద్యోగులకు మితిమీరినటువంటి ఖర్చులు ఉంటాయి. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. నవంబర్ నెలలో సంతానం విషయమై ఆలోచిస్తారు. వారికి తగినటువంటి సంబంధం చూడాలనేటువంటి దిగులు, ఆలోచన, వారి విద్యా విషయాలకై ఆందోళన పడుచుండుట, కళత్ర సంబంధమైన స్వల్ప అనారోగ్యము, తరచూ వైద్యులను సంప్రదించడం జరుగుతుంటుంది. డిసెంబర్ నెలలో అధిక ఒత్తిడిచే ఆరోగ్య లోపములు, ఆయాసము, ఉబ్బసము, రక్తపోటు మొదలగు లక్షణాలు కొంతమందిలో కనిపిస్తుంటాయి వృషభ రాశి వారిలో. ఉద్యోగులకు అధికార సిద్ధి కలుగుతుంది. ధర్మ మార్గానుసారంగా ప్రవర్తించడము, వ్యాపారస్తులకు విశేష ధనలాభం ఉంటుంది. స్థానచలనము, ఉద్యోగ ఉన్నతితో సూచనలు ఉంటుంటాయి. జనవరి నెలలో ఆకస్మిక ధనలాభము, వృత్తి వ్యాపారములందు విజయము, నూతన వ్యక్తుల పరిచయము, అధికార యోగము, భార్యా సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చేసేటువంటి వృత్తిలో కళాకారులకు సన్మానములు, ఇతరుల శ్రేయస్సుకై నిరంతర కృషి చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల తరువాత నూతన వస్త్రాభరణాదులు కొనుగోలు చేయుట, శుభకార్యములు అందు పాల్గొనుట, బంధుమిత్ర సమ్మేళనము, విందు వినోదంలో పాల్గొనట ద్వారా ధన వ్యయము, నూతనోత్సాహంతో ఉండుట, ఆరోగ్యం అనుకూలముగా ఉంటుంది. మార్చి నెలలో ధనలాభము, ద్రవ్యలాభము, ఇష్టకామ్యార్థ సిద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి, సంతానం అభివృద్ధిలోకి వచ్చుట, గృహమున ఆనంద ఆహ్లాదకరముగు వాతావరణములు, అధికార వృద్ధి, ఇతరులచే గౌరవించబడుట మొదలైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి తైలాభిషేకములు, ఈశ్వరార్చనలు వాటి వల్ల విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.